హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురువాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సృజన మేడం వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పూర్ణాత్మ. రెండో రోజు మాస్టర్స్, డే 2లో ఉన్నాం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహాతర్ బాబాజీ గారికి, లార్డ్ అడామా గారికి, రామ్తా గారికి, రాంపా గారికి, మనందరి పూర్ణాత్మలకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ కూడా ఈ యొక్క మొన్న మనము పూర్ణాత్మ గురించి కొద్దిగా తెలుసుకున్నాము. ఏంటి, మనమందరం కూడా పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మలము. ఏదైతే మనము పొందుతున్న అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, ఇదంతా కూడా మన పూర్ణాత్మే మన ద్వారా తాను పొందుతుంది. అయితే ఎప్పుడైతే మనము మన పూర్ణాత్మకి కనెక్టివిటీలోకి వస్తామో, మన లైఫ్ పర్పస్, మన లక్ష్యం వైపుగా మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది. అందుకు మనకు ఎవరెవరైతే మన మార్గంలోకి గురువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా మారితే మన యొక్క లక్ష్యాన్ని మనం తొందరగా చేరుకుంటామో ఆ వ్యక్తుల్ని మనకి పరిచయం చేస్తూ ఉంటుంది. ఏ సఫరింగ్స్ ను మనము జీవితంలో ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ కూడా, వాటిలో ఏ విధంగా మనము పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలని నేర్చుకొని ముందుకు వెళ్ళే విధంగా మన పూర్ణాత్మ మనకి గైడెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. నిరంతరము కూడా మనము ధ్యానంలో మన పూర్ణాత్మ నుండి సందేశాలని అందుకుంటూనే ఉంటాము. కాకపోతే అది మనమే ఏదో ఒక మాస్టర్ ఇస్తున్నారు అనుకుంటాము, కానీ ఆ యొక్క మన లోపల ఏదైతే ఇంట్యూషన్ కలుగుతూ ఉంటుందో అదంతా కూడా మన పూర్ణాత్మ నుండే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. మన పూర్ణాత్మ మన హృదయ చక్రంలో కాంతిగా వెలుగుతూ ఉంటుంది మాస్టర్స్. అలా మనము తను ఏ విధంగా అయితే కాంతిలాగా ఉందో మనం కూడా ఆ యొక్క కాంతిలాగా మారాలి. తను పొందాల్సిన అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, పొందడం అంతా అయిపోయిన తర్వాత మనం కూడా కాంతిలాగా మారి మన పూర్ణాత్మలో లయమైపోతాము. మనము కావాలి అనుకుంటే ఈ యొక్క భూమి మీద కావచ్చు, ఇతర లోకాల్లో కావచ్చు, మనము జన్మలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. లేదు అనుకుంటే మనము కాంతి శరీరధారులుగా మారి మన పూర్ణాత్మలలో కలిసిపోవచ్చు. ఇదే భౌతిక అమరత్వం కూడా. భౌతిక అమరత్వము అన్నా కూడా వేరే ఏమీ కాదు, మనము కాంతి శరీరులుగా మారడమే. మనము మరణించాల్సిన అవసరం లేదు. మనకి ఇదంతా ఒక ఇష్టం అన్నట్టు. అంటే ఈ శరీరం ఒకవేళ మనకి నచ్చకపోయినా, మనం ఇంకొక శరీరంలోకి మారాలి అనుకున్నా, ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకోవాలి అనుకున్నా, అప్పుడు ఈ శరీరాన్ని మనం వదిలేసి వేరే ఒక కొత్త శరీరంలోకి తీసుకుంటాము. వేరే కొత్త శరీరంలోకి వెళ్తాము. దాన్నే మరణం అంటున్నాము. ఒకవేళ ఆ శరీరం మనకి నచ్చింది, మనం ఎల్లప్పుడూ ఆ శరీరంతోనే ఉండాలి అనుకున్నప్పుడు ఆ శరీరాన్ని మనం కాంతి శరీరంగా మార్చుకొని దాన్ని మనము అలాగే ఉంచుకునే విధంగా ఉండడమే భౌతిక అమరత్వము. ఏ విధంగా మహా అవతార్ బాబాజీ గారు అదే రూపంలో ఏళ్ల తరబడి ఉంటున్నారో అదే భౌతిక అమరత్వం మాస్టర్స్. మనకు కావాలి అంటే వదిలి వేరే శరీరంలోకి వెళ్ళడము మరణము, లేదు అలానే ఉండిపోవడము, కాంతిలాగా మారి ఉండిపోవడము భౌతిక అమరత్వం. అయితే ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది మనకు అనంటే, మన యొక్క ఆ శరీర ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు, మన లోపల ఉన్నటువంటి శక్తులు జాగృతమైనప్పుడు ఇదంతా సంభవిస్తుంది. లేకపోతే మనం మామూలు మనుషుల్లాగానే ఉండి అనారోగ్యాల బారిన పడి ఈ శరీరంలో ఉన్నటువంటి అణువులు అనేటివి క్రమక్రమంగా చనిపోయి ఆ యొక్క శరీరం శిథిలమైపోవడం జరుగుతుంది. శరీరం అనేది పనికి రాకుండా అయిపోయి దాన్ని మనం వదలాల్సిన పరిస్థితి, గత్యంతరం లేక వదలాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మరణము అనేది సంభవిస్తూ ఉంటుంది. అయితే మరి మన పూర్ణాత్మ ఇంకా ఏం తెలియజేస్తుంది అనంటే, మీరు ఎప్పుడు కాంతిని స్వీకరిస్తూనే ఉండండి. మీరు ధ్యానం చేసే ప్రతి సమయంలో కూడా కాంతిని మీరు మీలోనికి ఆహ్వానించుకొని
అణువులోకి మీ కాంతిని ప్రసరింపజేసుకొని, ఆ యొక్క కాంతిని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఈ భూమిపైకి, ఈ విశ్వంపైకి గూడా ప్రసరిస్తూ ఉండండి. ఇదే మీరు చేస్తున్నటువంటి గొప్ప సేవ. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో క్లాసులు చెప్పకపోయినా, లేకపోతే ఏమి చేయకపోయినా ఏమీ కాదు. మీరు ఈ యొక్క కాంతిని ప్రసారం చేసే ప్రసారకులుగా ఉన్నా కూడా మీరు విశ్వానికి సేవ చేసే వాళ్ళుగానే ఉంటారు అని మన పూర్ణాత్మ తెలియజేస్తుంది. మరి ఆ కాంతిని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒక్క 10 మినిట్స్ మనము మెడిటేషన్ చేస్తాము. మీతోని నేను మెడిటేషన్ చేస్తాను కాంతిని. అంటే ఇందులో చాలా రకాలైనటువంటి అభ్యాసాలు ఉన్నాయి. కాకపోతే ఈ అభ్యాసాలన్నిటిలోనికి సులువైన అభ్యాసాన్ని నేను మీతోని చేస్తాను. ఈ ఒక్క అభ్యాసం చేస్తే మీరు డైలీ ఇది చేస్తే మీకు సరిపోతుంది మాస్టర్స్. సో, అందరూ కూడా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ఒక 10 నిమిషాలు మనం మన పూర్ణాత్మ గైడెన్స్ తీసుకొని ధ్యానం చేద్దాం. మనందరం కూడా మన పూర్ణాత్మల్ని ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుందాం. ఓ నా పూర్ణాత్మ, నాతో కలిసి కూర్చొని ధ్యానం చేయాల్సిందిగా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా ఫస్ట్ మొదలు పెట్టాలి? మన పూర్ణాత్మని ఫస్ట్‌గా ఆహ్వానించుకుంటున్నాము. గురువులందరినీ కూడా ఆహ్వానించేసుకున్నాము. మన పూర్ణాత్మని ఇప్పుడు ఆహ్వానించుకున్నాము. దాని తర్వాత స్టెప్ ఏంటి అనంటే, గాలిని గమనించండి. మామూలుగా మీరు చేసే ఆనాపానసతి ధ్యానాన్నే మీరు చేయండి. ఏ విధంగా గాలి అనేది లోపలికి వెళ్తుంది, ఏ విధంగా గాలి అనేది బయటికి వస్తుంది. గమనించండి. ఒక 2 నిమిషాలు ఒక ఆనాపానసతి ధ్యానం. ఇప్పుడు మీ పూర్ణాత్మ మీ యొక్క తలపైన కొద్ది దూరంలో కాంతి శరీరంతో ఉన్నట్టుగా చూసుకోండి. మీ పూర్ణాత్మ మీ తలపైన కొద్ది దూరంలో కాంతి శరీరంతో కూర్చుంది. ఇప్పుడు మీ పూర్ణాత్మ నుంచి ఒక కాంతి రేఖ మీ యొక్క బ్రహ్మరంధ్రం మీద పడి మీ యొక్క శరీరంలోని అణువులోనికి వెళ్తున్నట్టుగా ఒక కాంతి రేఖ మీ బ్రహ్మరంధ్రాన్ని తాకి అక్కడి నుండి మెదడు, కళ్ళు, చెవులు, తల లోపలి భాగాలు, గ్రంథులు, నాలుక, దంతాలు, ముక్కు, ఈ యొక్క తల మొత్తము వెంట్రుకలు అంతా కూడా పూర్తిగా కాంతిలాగా మారింది. ఇప్పుడు ఈ మెడ భాగం,
మీ యొక్క విశుద్ధ చక్రం, గొంతు భాగాలు, థైరాయిడ్ గ్రంథులు, మీ మెడ భాగం, మెడ మీద ఉన్న ఎముక, మీ భుజాలు, మీ యొక్క కుడి చేయి, మీ కుడి చేయి చేతి వేళ చివరి వరకు కూడా, మీ ఎడమ చేయి చేతి వేళ చివరి వరకు, చేతి లోపల ఉన్నటువంటి కండరాలకి, నరాలకి, ఎముకలకి కాంతి ప్రసారం జరిగింది. ఇప్పుడు మీ యొక్క హృదయ చక్రము, మీ యొక్క ఛాతి భాగము, మీ యొక్క గుండె, ఊపిరితిత్తులు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నాళము, ఆహార నాళము, జీర్ణాశయము, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కాలేయం, యొక్క కిడ్నీలు, గర్భాశయము, తర్వాత మీ వెన్నుముక మొత్తము, పక్కటెముకలు, వెన్ను భాగం మొత్తం, టోటల్ గా మీరు కూర్చున్నటువంటి యొక్క పిరుదులు, తొడల్లో ఉన్నటువంటి కండరాలు కావచ్చు, ఎముకలు, మోకాళ్ళు, అరికాళ్ళు, పూర్తిగా ఇప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి అణువు కణకణము కాంతితోటి నింపేసుకున్నారు. ఆ కాంతి అంతా మీరు కాంతి శరీరం లాగా వెలుగుతున్నట్టుగా, ఏ విధంగా మీ పూర్ణాత్మ కాంతి శరీరం లాగా ఉందో మీరు కూడా కాంతి శరీరం లాగా మారిపోయారు. ఇప్పుడు గమనించండి, రెండు కాంతి శరీరాలు ఉన్నాయి, మధ్యలో ఒక కాంతి రేఖ, మీ పూర్ణత్వం నుంచి మీ బ్రహ్మరంధ్రం వరకు అలా ఉంది. మిమ్మల్ని మీరు కాంతి శరీరంగా అనుభూతి చెందండి. మీ నుండి కాంతి మీరున్నటువంటి రూమ్ అంతా కూడా వ్యాపించినట్లుగా గమనించండి. మీరు కూర్చున్న రూమ్ అంతా కాంతితో వెలిగిపోతుంది. అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతం, మీ ఊరు కావచ్చు, మీ జిల్లా, మీ రాష్ట్రం, దేశం, ఆ భూమి అంతటికీ కూడా మీ శక్తిని ప్రసరిస్తున్నట్టుగా గమనించండి.
ఈ యొక్క విశ్వం అంతటికి మీ నుంచి కాంతి ప్రసారాలు జరుగుతుంది. అందులో ఉన్న జీవులకు వేరే వేరే లోకాల్లోకి, నక్షత్ర మండలాల్లోకి కూడా మీరు కాంతిని ప్రసారం చేస్తున్నారు. విశ్వంలో ఉన్నటువంటి ఆ నక్షత్ర మండలాలకి, నక్షత్ర లోకాలకి, అందులో నివసిస్తున్నటువంటి అనేక రకాల మనుషులకి, జంతువులకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా, ఆ లోకవాసులందరికీ కూడా మీరు కాంతిని ప్రసరిస్తున్నారు. ఎన్నో విశ్వాలు, అందులో ఎన్నో లోకాలు, మనకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనము మన పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు తెలుసుకోగలుగుతాము మాస్టర్స్. పూర్తిగా ప్రసరిస్తున్నారు. ఆ యొక్క కాంతిని అనుభూతి చెందండి, కాంతి వాహకులుగా మారండి అని అంటుంది మన పూర్ణ. మామూలు స్థితికి రండి. పూర్ణాత్మకి వేల వేల కృతజ్ఞతలు తెలపండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి మామూలు స్థితికి రండి. రెండు చేతులను విడదీసి తలపైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతులను తీసి కళ్ళు తెరవండి. పూర్ణాత్మకి అయితే మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రతిసారి ధ్యానంలో కూడా, ఇంకా మీరు ఆనాపానసతి ధ్యానం చేసేటప్పుడు మీ లోపలికి ఆ గాలిని ఎలా వెళ్తుందో చూస్తున్నారు కదా, అప్పుడు కాంతి కూడా మీ లోపలికి ఆ గాలి ద్వారా వెళ్తున్నట్టుగా, కాంతిని విడుదల చేస్తున్నట్టుగా, మొత్తం అంతా కూడా కాంతేగా. మీరు కాంతి, మీరు చేస్తున్నటువంటి ఆ శ్వాస కూడా కాంతి. ఇలా మీరు కాంతి వాహకులుగా మారినప్పుడు తెలియకుండానే మీ నుంచి ఆ యొక్క కాంతి ప్రసారాలు ఎల్లవేళలా ఈ విశ్వానికి అందుతూ ఉంటాయి. అదే మీరు చేసేటువంటి గొప్ప సేవ. అలాగే మీ జీవితంలో కూడా మార్పులు అనేవి తొందరగా రావడం అనేది మీరు గమనిస్తారు. ఎప్పుడైతే మీరు పూర్ణాత్మతోని కనెక్టివిటీలోకి వస్తారో తప్పకుండా మీ జీవితాలలో గొప్ప మార్పులు వచ్చి మీ జీవిత లక్ష్యం వైపుగా మీరు పయనిస్తూ ఉంటారు. పూర్ణాత్మతో కనెక్టివిటీలోకి వస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. మన మార్గం సుగమం అవుతుంది. ఇంతే ఇక పూర్ణాత్మ గురించి మనం చెప్పుకునేది. ఇది మనము నిరంతరం మన నిత్య జీవితంలో మనము అమలు చేసుకుంటూ ఉండి మన యొక్క లైఫ్ పర్పస్ ఏంటో మనం తెలుసుకొని ఇలా ధ్యాన ప్రచారాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ మనం స్ట్రక్ అయిపోకూడదు. ఏదైనా మనకి ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే వెంటనే మనము ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారాలు మన లోపల నుంచి మనమే కనిపెట్టుకోవాలి. ఆ మార్గాల్ని కూడా బయట నుంచి ఎవరైనా ఆ వ్యక్తులు కలవడం ద్వారా మనకి పరిష్కరించడం కూడా పూర్ణాత్మ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిగులు పడిపోకుండా, బెంగ పడిపోకుండా మీరు మీ ఇన్నర్ తోని కనెక్ట్ అయ్యి దాని నుంచి ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారాలని మీరు కనుక్కోవాలి. ఎప్పుడైతే మీరు మామూలు వ్యక్తుల్లాగా ఉండకూడదు మాస్టర్స్. ఒక్కసారి మీరు మీ గురించి తెలుసుకొని ధ్యానం అనే దాన్ని పట్టుకున్న తర్వాత మీరు మీ లోపల ఉన్నటువంటి ఆ దైవిక శక్తుల్ని జాగృతం చేసుకునేటువంటి పనిలో ఉండాలి.
మీరు చేసే అటువంటి వర్క్ లో కావచ్చు, మీరు బిజీ అయిపోతే దాని నుంచి ఏదో ఒక రిలీఫ్ టైం అనేది మనం కేటాయించుకొని ఆ కొన్ని రోజులు మనం సాధనకే గడపాలి ఎక్కువగా. మనము సబ్జెక్ట్స్ అన్ని వింటూ ఉంటాము. ఆ విన్న సబ్జెక్ట్ ని మన జీవితంలో ఎప్పటికప్పుడు అమలు పరుచుకుంటూ సాధన ఎక్కువగా చేయాలి. విన్న తర్వాత మనం ఎక్కువగా సాధన చేయాలి. ఎందుకు అనంటే, ఇలా జస్ట్ క్లాసెస్ వింటూ వెళ్ళడం వలన మనకి ఏమి ఆ ఉండదు అన్నట్టు ఎదుగుదల. ఆ విన్న క్లాసుల్ని మన జీవితంలోకి అమలు పరుచుకొని దాన్ని మనము సాధన చేసి మన లోపల ఉన్నటువంటి ఆ దైవిక శక్తుల్ని మనము ఎప్పుడైతే జాగృతం చేసుకుంటామో అప్పుడు ఇంకా ఇంకా మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఈ ఏదైతే ఇప్పుడు ఈ పుట్టడము చావడము దీని వలన ఏమవుతుంది అని అంటే మనకు ఎక్కువగా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకొక తల్లి గర్భాన్ని ఎంచుకోవాలి. ఆ యొక్క తల్లి గర్భంలో తర్వాత బాల్యము, యవ్వనము ఇవన్నీ జరుగుతూ ఈ యొక్క చదువు ఈ సమయంలో మీకు ఏమీ అర్థం కాదు. కొంతమంది గొప్ప గొప్ప మహానుభావులకి వాళ్ళ యొక్క గత జన్మ సంస్కారాల వల్ల, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఆ జన్మలో పొందినటువంటి ఆ సిద్ధుల వలన వాళ్ళు చిన్నతనం నుంచే మాస్టర్స్ గా ఎదిగి ఉంటారు. చిన్నతనం నుంచే వాళ్ళ జీవితంలోకి గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చి సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మన యొక్క బాబాజీయే కావచ్చు, పత్రిజీయే కావచ్చు, ఇంకా రమణ మహర్షే కావచ్చు, కొన్ని కొన్ని సంవత్సరాలు వాళ్ళు ధ్యాన సాధన చేసి వాళ్ళ యొక్క దైవిక శక్తుల్ని జాగృతం చేసుకొని ఇప్పుడు ఈ విశ్వలోక కళ్యాణంలో వాళ్ళు ఏ విధంగా అయితే భాగస్వాములుగా ఉన్నారో మనం కూడా మనం విన్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలోకి అమలుపరుచుకుంటూ ఆ యొక్క మాస్టర్స్ ని మనము ఆ యొక్క ధ్యానంలో ఏ విధంగా ఎదగాలి అన్నదాన్ని మనం మన పూర్ణాత్మ సహాయంతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడ ఈ ధ్యాన క్లాసులు వింటూ ఉన్నాం కదా సరిపోతుంది, క్లాసెస్ కి వెళ్తూ ఉన్నాం కదా, లేకపోతే ధ్యానం ఇదంతా కూడా కాదు. మీరు ధ్యానులుగా ఈ యొక్క ఆ విశ్వలోక కళ్యాణంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క మాయ నుండి, ఈ యొక్క కర్మ బంధాల నుండి, ఈ యొక్క దుఃఖాల నుండి బయటపడగలుగుతారు. లేకపోతే మీకు ఈ ఎనర్జీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోదు. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు ఎక్కువగా సాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు జ్ఞానము కావాలి, ధ్యానము కావాలి. రెండు మన యొక్క జీవితాల్లో సమపాలలో ఉన్నప్పుడు మన ఆత్మ ఎదుగుదల అనేది జరుగుతుంది. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే, ముఖ్యంగా స్త్రీలు యొక్క కుటుంబంలో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మాస్టర్స్ భర్తతో కావచ్చు, అత్తామామలతో కావచ్చు, బయట కావచ్చు. అయితే కొంతమంది స్త్రీలకి ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఒక కంఫర్ట్ జోన్ లో ఉండిపోతారు. వాళ్ళ యొక్క భర్తే కావచ్చు, అన్ని వాళ్ళకి అన్ని సమకూరుస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఈ యొక్క ధ్యానంలోకి రావాలన్నా కూడా మాకు ఎందుకు ఈ ధ్యానము అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే నిజంగా అంటే కొంతమంది స్త్రీలు వాళ్ళకి బయటికి వెళ్ళాలని ఉంటుంది, అన్ని తెలుసుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. అలాంటి అప్పుడు వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క భర్తకి వాళ్ళకి అనుకున్న విధంగా ఉండలేక, వీళ్ళు ఈ భర్తలు వాళ్ళని అర్థం చేసుకోక, ఈ స్త్రీలు వాళ్ళతో కనెక్టివిటీలో సరిగ్గా ఉండక చాలా చాలా సంసార వైవాహిక జీవితాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వీళ్ళకి గైడెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క జీవితాన్ని నరకప్రాయానికి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలకి ఏం జరుగుతుంది అని అంటే చిన్నతనంలోనే లైంగికంగా వాళ్ళు కొన్ని రకాల దాడులకి గురవుతూ ఉంటారు. దాని వలన వాళ్ళ యొక్క సంసార జీవితంలో భర్త వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దానిని రిసీవ్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు నివారించడం మొదలు పెడితే ఈ యొక్క భర్తకి చిరాకు వేసి వాళ్ళని తిట్టడము, కొట్టడము, ఇబ్బంది పెట్టడము, వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంట్లో ఉన్న వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆ భయాల నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మిమ్మల్ని మీరు పూర్తిగా ఒక పరిపూర్ణ స్త్రీగా మార్చుకోగలుగుతారు, మీ యొక్క భయాల నుంచి కావచ్చు, బాధల నుంచి కావచ్చు అన్న దాని గురించి కూడా నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మేడం సరిత మేడం గారు,
మీకు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్న స్త్రీలు ఎవరైనా ఉండి కాల్ చేసి పరిష్కారాల గురించి మీకు అడిగినప్పుడు దయచేసి వాళ్ళకి నా నెంబర్ ఇవ్వండి. వీలైనంత వరకు స్త్రీల గురించి మనము కొన్ని సెషన్స్ చేసుకుందాము. చాలా మంది స్త్రీలు ఇళ్లల్లో ఉండి బయటికి రాలేక వాళ్ళు కొంతమంది రావాలి నిజంగా నిజాయితీగా రావాలి అనుకుంటారు. కానీ వాళ్ళని రాలేరు. వాళ్ళ భర్త వాళ్ళు ఆపుతూ ఉంటారు కొన్ని కారణాల వల్ల. అలాంటి వాళ్ళకి మనము వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి కొద్దో గొప్ప బయటికి వచ్చి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందుకోగలుగుతారు. వీలైతే వాళ్ళ జీవితాల్లో వచ్చే పూర్తి మార్పుల వల్ల వేరే వాళ్ళకి కూడా అందివ్వగలుగుతారు. అలాంటి వాళ్ళకి నేను కొన్ని క్లాసెస్ పెడుతూ ఉన్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నా నెంబర్ ఇవ్వండి. వాళ్ళకి పర్సనల్ గా కూడా నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కూడా మనము గైడెన్స్ ఇచ్చి అంటే వీళ్ళకి ఏంటి అనంటే పుట్టినప్పుడు తల్లి తండ్రి మీద ఆధారపడతారు. పెళ్ళైన తర్వాత భర్త, తర్వాత పిల్లల మీద ఆధారపడతారు. ఇలాంటి వాళ్ళు ఏమి జీవితంలో నేర్చుకోరన్నట్టు. ఒకానొక దశలో వీళ్ళందరూ వాళ్ళ జీవితంలో నుంచి ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే వీళ్ళ జీవితం అనేది నరకప్రాయం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బయటికి వెళ్ళి సొసైటీతో ఏ విధంగా మెలగాలి అన్నది ఏమీ తెలియదు. ఎలా మాట్లాడాలి? ఈవెన్ చిన్న చిన్న మనం కూరగాయల షాప్‌కి వెళ్ళినా, మార్కెట్‌కి వెళ్ళినా వాళ్ళకి ఏ విధంగా కొనుగోలు చేయాలి వస్తువులని, ఏ విధంగా అలాంటి పూర్తి అవగాహన ఉండదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి వాళ్ళని వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలి అన్నది నా యొక్క పూర్తి కాన్సెప్ట్. కాబట్టి మనందరం కూడా దీనిలో ఒక భాగస్వాములుగా ఉంటాం. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నెంబర్ షేర్ చేయండి. ప్రతి ఒక్క మాస్టర్ ఏదున్నా కూడా నాకు పర్సనల్‌గా అందరిలో చెప్పుకోలేని విషయాలున్నా కూడా ఫోన్ చేసినా కూడా దాన్ని మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ మూలాలలో నుండి ఏ విధంగా మనం తొలగించుకోగలుగుతామో అన్న దాని మీద కూడా నేను పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తాను. భౌతిక అమరత్వ క్లాసులు కూడా నేను చెప్తూ ఉంటాను మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఎవరైతే నిజంగా ఉన్నతంగా ఎదగాలి జీవితంలో ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా గైడెన్స్ అందిస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే మీరు మీ పూర్ణాత్మతో పూర్తిగా కనెక్టివిటీలో ఉండి, మీరు గనక మీ యొక్క కాంతిని విస్తారం చేసుకుంటూ ఉంటే, మీ యొక్క చైతన్య పరిధి అనేది విశ్వాంతరాలలో కూడా వ్యాపిస్తుంది. ఈ విశ్వాలలో ఉన్నటువంటి ప్రతి జీవితో కానీ, ఆ యొక్క వేరే వేరే నక్షత్ర లోకాల్లో ఉన్న వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్‌గా కనెక్టివిటీలోకి వచ్చి, వాళ్ళతో మాట్లాడగలుగుతారు. వాళ్ళ యొక్క భాష కూడా మీకు అర్థమవుతుంది అని తెలియజేస్తున్నారు. ఇంకా మీరు మీ యొక్క ఆత్మ ఎదుగుదలలో ఎంతో ఉన్నతిని పొందుతూ, మీ పూర్ణాత్మతో అనుసంధానం అవుతూ ఉండి, మీరు ఒక దేవుడుగా, ఒక దేవతగా కూడా పరిణితి చెందుతారు అని మాస్టర్స్ చెప్తున్నారు. మీ యొక్క జీవన విధానం అనేది ఆరోగ్యకరమైనటువంటి శరీరంతోటి మీ జీవితంలో మీరు ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని పొందుతారు. మీ చుట్టూ కూడా ప్రేమపూర్వకమైనటువంటి మనుషులు, అనుకూల వాతావరణం అన్ని కూడా లభిస్తుంది. మీరు ఏదైతే ఈ యొక్క జీవితాన్ని చూసేటువంటి ఇంతవరకు మీరు ఈ యొక్క జన్మ జీవించడము ఇదంతా ఒక దుర్లభము. ఇదంతా ఇది నాకు ఈ జీవితం వద్దు అనుకున్నటువంటి మీ దృష్టికోణం మారి ఈ జన్మ నేను తీసుకోవడం ఎంతో నాకు అద్భుతమైనది అన్నటువంటి ఒక మీరు లోకాన్ని చూసేటువంటి దృష్టికోణం అనేది మారుతుంది అనేది చెప్తుంది. ఇదంతా ఒక ఆట. ఏదైతే ఇప్పుడు మనము జన్మ తీసుకొని అనుభవాలని పొందుతూ మళ్ళీ మన శరీరం నుంచి బయటకి రావడము, మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని ధరించడము, ఇదంతా పూర్ణాత్మ యొక్క ఆటలో భాగమే అని చెప్తుంది. తనకి ఇష్టమై తనకి నచ్చలేదు అనుకోండి, ఇదంతా మన ఇష్టం ఏమీ ఉండదు. మన పూర్ణాత్మే మనకి ఇదంతా చేస్తూ ఉంటుంది. తనకి శరీరం నచ్చలేదు అనుకోండి, ఈ శరీరాన్ని తీసివేసి ఇంకొక కొత్త శరీరంలోకి తను ఎంటర్ అవుతాను అని కూడా చెప్తూ ఉంది. ఇదంతా నాకు ఒక ఆట. మీ రోజువారి పనులని ఆధ్యాత్మిక ఎదుగుదల సాధనాలని నేను ఎల్లప్పుడూ నేను మీకు అందిస్తూ ఉంటాను. మీరు పొందే అనుభవాలని అనుభూతులని నేనే పొందుతున్నాను. దీని మూలంగా మీ జీవితంలో అన్ని విషయాలలో కూడా మీరు ఎంతో సమతా స్థితిని, స్వచ్ఛతని మరియు ప్రేమని అనుభూతి చెందుతూ ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ జీవితం యొక్క అద్భుతమైన చిత్రాన్ని మీరు చూడగలుగుతారు.
మీ మనస్సుని పూర్ణాత్మ యొక్క మనస్సుతో విలీనం చేసినట్లయితే మీ యొక్క పరివర్తనలో మీరు ఎరుకతో ఉండి అందులో మీరు ఎవరు అన్నది మీరు గుర్తిస్తారు. మీరు మీ పూర్ణాత్మలో భాగమని మీరు గుర్తిస్తారు. మీ యొక్క జీవిత ఆశయాన్ని కనుగొంటారు. మీరు చేసే అటువంటి ఈ యొక్క విశ్వలోక కళ్యాణం ఏదైతే ఉందో అది ప్రజలకి, ఆ యొక్క వృక్షాలకి, జంతువులకి మరియు ఈ యొక్క భూమికి, ఈ విశ్వానికి అంతటికీ కూడా సమానంగా పంచబడుతూ మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అర్థవంతం, మీ జీవితానికి ఒక అర్థము వస్తుంది అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ మీ జీవితంలో మీరు ఇష్టపడ్డ వాటినే పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనలని ఓపెన్ చేసి, మీ యొక్క మనస్సుని ఓపెన్ చేసి ఉన్నట్లయితే, మీ లోపల ఉన్నటువంటి ఆ భ్రమలని మీరు తొలగించుకోగలిగితే, అప్పుడు మీరు మీ పూర్ణాత్మ యొక్క నేత్రం ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని చూడగలుగుతారు. మీరు ఏదైతే ఈ యొక్క పూర్ణాత్మ నుండి వస్తున్నటువంటి సందేశాలని మీరు పొందగలుగుతారో, ఓపెన్ గా మీరు ఉన్నప్పుడు ఆ పూర్ణాత్మ నుంచి వచ్చేటువంటి ఆ విషయాలని మీరు పట్టుకోగలుగుతారు. మీరు మీ పూర్ణాత్మ కళ్ళ ద్వారా, దివ్య దృష్టి ద్వారా, మామూలు కళ్ళ దివ్య దృష్టి ద్వారా, పూర్ణాత్మ కళ్ళ అంటే మన దివ్య దృష్టి ద్వారా చూడగలుగుతాము అని చెప్తున్నది. మీరు ఏదైతే మీ గొంతు ఉందో దాన్ని పూర్ణాత్మతో అనుసంధానించినట్లయితే సత్యాన్ని, ప్రేమని కూడా చూపించగలుగుతారు. మీ మేధస్సు పూర్తిగా కూడా కాంతితో నింపబడి మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనోవికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ పూర్ణాత్మ కాంతితో కలిసిపోతాయి. అంటే మీ లోపల ఏవైతే ఆ యొక్క వికారాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించబడి మీరు శుద్ధి చేయబడతారు అని చెప్తుంది. ఇంకా మీ చుట్టూ ప్రేమపూర్వకమైనటువంటి సంబంధాలు ఏర్పడి మీ స్పిరిచువల్ గ్రోత్ కి ఆ యొక్క కొత్త కొత్త ఫ్రెండ్స్ ఎవరైతే ఏర్పడుతూ ఉంటారో, మీ ఆధ్యాత్మికతలో ఎదుగుదలలో భాగంగా మీ చుట్టూ అలాంటి ఒక స్పిరిచువల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాత్రం మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. మీరు ఈ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ మార్గంలో మీకు ఉన్నతమైనటువంటి ఆత్మలతో, ఉన్నతమైనటువంటి మాస్టర్స్ తో కనెక్టివిటీ అనేది వస్తుంది. మీ ఎదుగుదలని చూసి మిమ్మల్ని మీరే నమ్మే విధంగా మీ హృదయ ద్వారాలు తెరుచుకునేలాగా మీకున్నటువంటి ఏదైతే మీరున్న దాంట్లో ఆత్మీయతను పంచేలాగా అవకాశాలు అనేటివి కల్పించబడతాయి. మీకు ఇష్టమైన వారితోటి ఆ యొక్క లోతైన ఇంకా అర్థవంతమైనటువంటి సంబంధాలు కూడా ఏర్పడతాయి. అయితే మీరు ఎప్పుడైతే ఉన్నతంగా ఎదుగుతారో అప్పుడు మీరు మీ మీద ఎవరో దయ చూపెట్టాలని, మీకు ఎవరో సహాయం చేయాలని అలాంటి భ్రమల నుండి మీరు తొలగించబడి మీరే ఇంకొకరికి ప్రేమను పంచే విధంగా, మీరే ఇంకొకరికి సహాయం చేసే విధంగా ఉన్నతంగా ఎదుగుతారు. మీరు వేరే వాళ్ళ నుంచి ఏవైతే సహాయ సహకారాలు పొందాలని ఆశిస్తున్నారో అవన్నిటి నుంచి మీరు తప్పుకొని మీరే ఇంకొకరికి సహాయం చేసే విధంగా రెడీ అవుతారు అని చెప్తున్నారు. మరి ఇదంతా జరగాలంటే మొదటగా మీరు మీ పూర్ణాత్మతోటి కనెక్టివిటీలోకి రావాలి. ఎల్లప్పుడూ మీ మనస్సు ఆ యొక్క పూర్ణాత్మతోనే మాట్లాడుతూ ఉండే విధంగా జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. మీ పూర్ణాత్మ ఎప్పుడూ కూడా తను షరతులు లేకుండానే మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు తన యొక్క అంశే కాబట్టి తనకి మీరు ఏం చేసినా కూడా మీ మీద ఎలాంటి ఒక కంప్లైంట్ అనేది ఉండదు. షరతులు లేకుండా తను మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు ఎదిగే కొద్దీ ఈ కాంతి మిమ్మల్ని, మీ స్నేహితుల్ని బలవంతులుగా, శక్తివంతులుగా చేస్తుంది. మిమ్మల్ని, మీ చుట్టూ ఉండేటువంటి మీ స్నేహితుల్ని కూడా ఈ యొక్క కాంతి ఎంతో బలంగా ఇంకా శక్తివంతంగా చేస్తుంది. మీరు ఎక్కడున్నా మీ శక్తిని అనుభవిస్తూ మీ సామర్థ్యాన్ని నమ్మాలి. ఏదైతే ఈ యొక్క పూర్ణాత్మ మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు నమ్మాలి. అప్పుడే మీ లోపల నుంచి వచ్చే గైడెన్స్ అనేది మీకు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని నుంచి మీరు ఏవైతే పనులు చేసుకోగలుగుతారో వాటన్నింటినీ కూడా చేయగలుగుతారు.
అన్ని రకాల మీ చుట్టూ ఎంతో మంది ప్రజలు ఉంటారు, నెగిటివిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన మేడంకి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.